భయ్యా నమస్తే భయ్యా. ఇవాళ అయితే మన ఆంధ్రప్రదేశ్లోనే పువ్వులు సవగ్గా దొరికే ప్లేస్ అయితే చూపించబోతున్నాను. పెళ్ళిళ్ళలోని మండపాల డెకరేషన్కి అయితే తీసుకెళ్ళేవి ఇక్కడి నుంచి తీసుకెళ్తుంటారు. ఇక్కడ అయితే హోల్సేల్ రీజనబుల్ రేట్లకి అయితే దొరుకుతుంటాయి. చూడండి పువ్వులు అయితే ఎంత గుట్ల గుట్ల కింద అయితే పోసి అమ్ముతున్నారు. ఇక్కడైతే కిలోలకి ఇస్తుంటారు. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే వైజాగ్, హైదరాబాద్, టెక్కలే, విజయనగరం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ వెళ్తుంటున్నాయి పువ్వులు అయితేనే. ఇక్కడైతే రీజనబుల్ రేట్లకి అయితే ఇస్తుంటారు. ఇక్కడ ఎక్కువగా అయితే మండపాలు డెకరేషన్ చేసేవాళ్ళు, పెళ్ళిళ్ళకి, ఇంకా ఫస్ట్ నైట్ కార్యక్రమాలకి మండపాలు డెకరేషన్ చేసేవాళ్ళు అయితే పువ్వులు అనేవి ఇక్కడి నుంచే కొనుక్కొని పట్టుకెళ్తుంటారు. ఎందుకంటే ఇక్కడ రీజనబుల్ రేట్లకి సకానికి సగం రేట్లకి అయితే దొరుకుతూ ఉంటాయి. అందుకని ఇక్కడి నుంచే పట్టుకెళ్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ యొక్క ఫ్లవర్స్ షాపుల వాళ్ళే ఓన్గా డెకరేషన్ వర్క్ కూడా చేస్తుంటారు. ఇక్కడ దొరికినంత రీజనబుల్ రేట్లకి అయితే మీకు బయట దొరకవు. బయట రేట్ల మీద పోల్చుకుంటే ఇక్కడైతే చాలా రీజనబుల్ రేట్లకి అయితే దొరుకుతుంటాయి. ఈ ప్లేస్ వచ్చి ఎక్కడ అంటే మన తూర్పుగోదావరి జిల్లాకే ఫేమస్ అయినటువంటి పువ్వులకి ఫేమస్ అయినటువంటి కడియపులంక గ్రామంలో అయితే ఉంది. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చాలా దూరం అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఈవినింగ్ టైం చూస్తే మీరైతే బొలేరోలతో అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ నుంచి చిన్న చిన్న వ్యాపారస్తులు కొనుక్కొని దగ్గరలో ఉన్న సిటీల్లో అయితే అమ్ముతూ ఉంటారు. మీరు బయట వ్యాపారస్తుల కంటే ఇక్కడైతే చాలా రీజనబుల్ దొరుకుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఫ్లవర్స్ అనేవి ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి. అప్పుడే తాజాగా కోసుకొచ్చిన తోటలోంచి కోసుకొచ్చిన పువ్వులు అనేవి ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతుంటే జరుగుతుంది. మన టెంపుల్స్లోని కూడా పెద్ద పెద్ద పూజలకి, ఇంకా వచ్చి యజ్ఞాలకి కూడా డెకరేషన్కి, ఒక టెంపుల్ యొక్క డెకరేషన్లకు కూడా పువ్వులు అయితే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి అయినా పట్టుకెళ్తుంటారు. ఎందుకంటే ఇక్కడ రీజనబుల్ రేట్లు ఉంటాయి. ఇంకా వచ్చి ఇంకా అనువుగా అయితే ఇస్తుంటారు. డెకరేషన్ కూడా ఇలా వస్తుంటారు. ఇలా వచ్చి దగ్గరుండి మనకి డెకరేషన్ చేసి కూడా చెప్తారు. వాటికి తగ్గ అమౌంట్ కూడా తీసుకుంటారు. ఇక్కడైతే చాలా రీజనబుల్గా అయితే ఉంటుంది. మీకు మీకు ఏమన్నా కార్యక్రమాలు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, ఇంకా మండపాల డెకరేషన్ కానీ కావాలితే కనుక కడియపరంగా గ్రామంకి అయితే వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని సంప్రదిస్తే మీకు తక్కువగా అయితే అవుద్దని నేనైతే ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఓకే.